వీక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు. బైబిల్ అంశాలు, వాటి అర్థాలు చిరు సందేశానికి ఆహ్వానం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. దేవుడు మానవులకు రక్షణ ప్రసాదించాడని బైబిల్ తెలియజేస్తుంది. అయితే రక్షణ అంటే ఏంటి? సాధారణంగా రక్షణ అంటే ఏదేని ప్రమాదం నుండి విడిపింపబడుట, డెలివరెన్స్ ఫ్రమ్ డేంజర్ ఆర్ సఫరింగ్. ఉదాహరణకు, ఎవరైనా వ్యక్తి రోడ్డుపై వెళుతూ ఉన్నప్పుడు వాహన ప్రమాదం నుండి ఇంకొకరు కాపాడడాన్ని రక్షణ అంటాం. అయితే బైబిల్ ప్రకారము కేవలం భౌతిక కోణంలో మాత్రమే కాకుండా ఆత్మీయ కోణంలో కూడా చూస్తే పాపము, పాప ప్రభావము, పాప శాపము లేదా ఫలితము నుండి విడుదల పొంది నిత్య జీవాన్ని పొందుకోవడాన్ని రక్షణ అంటాం. నూతన నిబంధన రచించిన గ్రీకు భాషలో సొటీరియా, దాని పూర్వ పదాలైన సోజో, సోటర్ అనే పదాల సమాహారాన్ని మనం చూస్తే, సాల్వేషన్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ గాడ్ దట్ మేడ్ ప్రొవిజన్ ఫర్ ద డెలివరెన్స్, రెస్టోరేషన్, ప్రిజర్వేషన్ అండ్ సాల్వేషన్ ఫర్ మ్యాన్ కైండ్. అనగా దేవుడు మానవుల్ని విమోచించి, దైవ సంబంధాన్ని పునరుద్ధరించి, పాపము నుండి భద్రపరిచి, మానవ జీవితానికి నిత్య జీవాన్ని అందించే దైవ కార్యాన్నే రక్షణ అంటాం. ఈ రక్షణ అనేది పూర్తిగా దైవ కార్యం. 27వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు. మనిషి పాపము చేయడం వలన పాపానికి దాసుడయ్యాడు. పాపం చేయడం వలన నిత్య మరణాన్ని పొందుకున్నాడు. పాపం చేయడం వల్ల దేవుని మహిమను, రూపాన్ని కోల్పోయాడు. కాబట్టి మానవుడు పాపం నుండి విడుదల పొందితేనే కానీ దేవుని దగ్గరకు చేరలేని పరిస్థితి, మరణం నుండి తప్పించుకోలేని పరిస్థితి. మనిషిని పాపం నుండి విడిపించి రక్షణను అందించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ రక్షణ కార్యాన్ని జరిగించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ పాప శిక్షను ఆయన అనుభవించి మనలను పాప శిక్ష నుండి విడిపించాడు. ఇదే రక్షణ కార్యం. మనకు రక్షణ ప్రసాదించిన దేవునికి స్తోత్రములు. హల్లెలూయా.